హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది ఆగస్ట్ 31 రోజు నేను సైక్లింగ్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట. సో రిటర్న్ అయ్యేటప్పుడు నేను డిఫరెంట్ రూట్లో వెళ్దామని ఫిక్స్ అయితే మా సార్ కూడా సజెస్ట్ చేశారు. సో మా స్కూల్ బ్యాక్ సైడ్ నుంచి ఒక రూట్ ఉంది, అటు నుంచి గేట్ కాలేజ్ అని ఉంటుంది, ఆ దారిలో వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సో అలా ఫాలో అవుతుంటే ఒకళ్ళని అడిగాము, ఇక్కడ నుంచి దారి కూడా చూపించింది. బట్ ఇక్కడెక్కడా కూడా పర్టికులర్ బాట అనేది లేదు. అన్నీ కూడా ఫార్మ్ ఫీల్డ్స్ మధ్యలో పొలం పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బైవాక్ వెళ్ళేటట్టు మాత్రమే ఉంది, కానీ ఎక్కడ కూడా వెహికల్ వెళ్ళేటట్టు మాత్రం అసలు లేదు. మా స్కూల్ నుంచి ఒక 1 కిలోమీటర్ మేరకు వెనకాల వెళ్తూ ఉంటే ఆ తర్వాత మనకి ఒక వే వచ్చింది, అది కూడా చిన్న కాలువ కట్ట పక్కన నుంచి ఉంది. సో అప్పటికి జర్నీ చేసి చాలాసేపు అయింది కాబట్టి సో ఆ కట్ట దగ్గరికి వచ్చిన తర్వాత నా గోప్రో కూడా కాస్త స్ట్రక్ అయిపోయింది అనమాట. ఆ కాలువ కట్ట వరకు వెళ్ళే దారి అంతా కూడా ఇలానే ఉంది, మొత్తం పంట పొలాలే ఉన్నాయి. అండ్ అక్కడ దూరంగా కనపడుతుంది కదా, అదేమో తోట, సంథింగ్ మామిడి తోట అలాంటివి అక్కడ చూసాము. మనం స్కూల్లో ఆగి బయలుదేరాల్సి వచ్చింది కాబట్టి ఆ టైంలో టైం చూసుకుంటే 9 క్రాస్ అయింది. జనరల్గా 9-10 లోపు ఖచ్చితంగా మళ్ళీ నేను ఇంటికి రిటర్న్ అవుతాను. బట్ వెరీ లాంగ్ జర్నీ కాబట్టి మనం ఇప్పటివరకు చేసిన వాటిల్లో కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక కాలువ పక్కన ఉన్న రోడ్ తోటి నేను ఫాలో అయ్యానని. సో అక్కడి నుంచి ఒక రైట్ సైడ్ టర్న్ తీసుకుంటే రామాపురం అనే విలేజ్కి ఉన్న రోడ్ ఇది. కంపేరిటివ్లీ మనం చిలుకూరు వచ్చిన రూట్తో చూస్తే ఈ రూట్ చాలా కంఫర్టబుల్గా ఉంది, రోడ్ బాగానే ఉంది. వన్స్ ఈ రామాపురం విలేజ్ ఎంటర్ అయ్యాక విలేజ్ కూడా పెద్దగానే అనిపించింది నాకు. సో విలేజ్ అన్నప్పుడు మట్టి రోడ్ ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ ఇక్కడ ప్రతి చిన్న చిన్న గల్లీల్లో కూడా సిమెంట్ రోడ్ తోటి నీట్గా ఉన్నాయి, హౌసెస్ కూడా బాగున్నాయి. ఈ రూట్లో కూడా నేను రావడం చాలా ఫస్ట్ టైం. సైకిల్ మీదనే కాదు, 2 వీలర్ మీద కూడా నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ రూట్ అంతా. రామాపురం విలేజ్ క్రాస్ అయ్యాక ఇక్కడి నుంచి నాకు తెలిసిన ఊరు ఆకుపాంల విలేజ్కి వెళ్ళాలంటే మధ్యలో నరసింహాపురం అని ఒక విలేజ్ ఉంది. సో అది లొకేషన్ చూసుకుంటూ నేను నా పెడలింగ్ స్టార్ట్ చేశాను. మనకి అంత ఎండగా ఉన్నా కూడా ఫార్మ్ ఫీల్డ్స్ మధ్యలో వెళ్తున్నాం కాబట్టి మన ఎనర్జీ అనేది అంత త్వరగా డ్రైన్ అవుట్ అవ్వదు, బికాస్ అక్కడి నుంచి వచ్చే చల్లటి గాలులు మనల్ని బూస్టప్ చేస్తూ ఉంటాయి. నరసింహాపురం విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఎంట్రన్స్లోనే ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం కనబడింది. సో ఇది మెయిన్ సెంటర్ అనుకుంటా ఈ నరసింహాపురం విలేజ్లో. ఇక్కడి నుంచి మనకి రూట్ డైరెక్ట్గా ఆకుపాంల విలేజ్కి ఉంది. సో అదే గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటూ వెళ్ళాను, బికాస్ ఇక్కడ అడగడానికి కూడా జనాలు పెద్దగా కనపడలేదు కాబట్టి ఈ రోడ్ని ఫాలో అవుతూ వెళ్ళాను. నాకెప్పుడూ ఒక డౌట్ ఉంటుంది, ఇలా లోపల వైపు ఉండే విలేజెస్లో ఆటోస్ కానీ బస్సెస్ ఫెసిలిటీస్ కానీ ఉండవు. కంపల్సరీ పర్సనల్ వెహికల్స్ మీదే, లైక్ వాళ్ళ 2 వీలర్స్ మీదే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలన్నా కూడా సో మేబీ పర్టికులర్ టైమింగ్స్లోనే ఒక ఆటో ఫెసిలిటీ ఉండొచ్చు. అది ఆగస్ట్ 31 కాబట్టి వినాయక చవితి జరిగిన ఫస్ట్ 1 వీక్లో అనుకుంటా. అందుకనే అక్కడక్కడ మనం వినాయకుని ప్రతిమలు కూడా చూస్తూ వచ్చాం. ఇలా ఫైనల్గా ఈ నరసింహాపురం విలేజ్ కూడా క్రాస్ అయ్యాక కొద్ది దూరం ఇలా మట్టి రోడ్ అన్ఈవెన్ సర్ఫేస్లో వెళ్ళాల్సి వచ్చింది. సో ఒక 1-2 కిలోమీటర్స్ మాత్రం ఈ విధంగానే ఉంది, సిమెంట్ రోడ్డు లేదు, అలానే ఒక డాంబర్ రోడ్డు లేదు, మొత్తం మట్టి రోడ్డు గుంటలతోటే ఉంది. సో ఆ ముందు రోజులు కొద్దిగా లైట్గా వర్షాలు ఉండడం వల్ల కూడా ఈ రోడ్డు అంతా వెట్టుగా ఉంది అండ్ గుంతల్లో బురద కూడా కనపడుతుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే కొన్ని చోట్ల చాలా విపరీతంగా ఉంది బురద. అదే కనుక చాలా పెద్ద వర్షం పడి ఉన్నట్లయితే మన సైకిల్కి అండ్ మన మీద కూడా పడడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు మనం లాస్ట్ క్రాస్ అయిన విలేజ్ నరసింహాపురం నుంచి ఆకుపాంలకి 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంది. కానీ మనం ఫస్ట్ టైం వస్తున్నాం ఈ రూట్లో అని కొద్దిగా ఎక్కువ టైమే నేను రికార్డ్ చేసుకుంటూ వచ్చాను. అలానే ఈ రోడ్ కూడా చూద్దామనే ఉద్దేశంతో మనం క్లిప్పింగ్స్ ఎక్కువ పెట్టాం ఈ వేలో. ఇందాక చూసాం కదా, బురద ఎక్కువగా ఉండొచ్చు ఈ వర్షం వల్ల అని ఈ గుంతల్లో. టిల్ ఆకుపాంల విలేజ్ వచ్చేంత వరకు కూడా ఇదే రోడ్ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇక్కడ దూరంగా చూస్తూ ఉన్నాం కదా, అదే ఫ్లైఓవర్ నేషనల్ హైవే NH65 హైదరాబాద్ విజయవాడ హైవే అన్నమాట.
నేను హై స్కూల్ చదివే టైంలో అప్పుడు ఇది 4-వే అయింది, నేషనల్ హైవే. అంతకుముందు 2-వేలోనే ఉండేది. అండ్ అటు ఇటు కూడా రోడ్ కార్నర్స్లో పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. సో యాక్సిడెంట్స్ ఎక్కువగా అయ్యాయి అన్నమాట హైదరాబాద్ విజయవాడ మధ్యలో. బికాస్ అక్కడ చాలా కర్వ్స్ ఉంటాయి అండ్ లైటింగ్స్ కూడా ఎక్కువ ఉండేది కాదు, చిమ్మ చీకట్లో ట్రావెల్ చేయాల్సి వచ్చేది. బట్ ఎప్పుడైతే ఈ 4-వే అయిందో అప్పుడు ఆ డిస్టెన్స్ టైం కూడా చాలా వరకు తగ్గిపోయింది హైదరాబాద్ విజయవాడ మధ్య. ఇది గణేష్ నవరాత్రుల టైంలో రికార్డ్ చేసిన వీడియో, కానీ ఇప్పుడు మనం దేవి నవరాత్రుల టైంలో ఎడిట్ చేస్తున్నాం ఈ వీడియో అంతా కూడా. ఈ మొత్తం రైడ్లో ఇక్కడ ఈ గల్లీ బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళు మనతో మాట్లాడారు ఫస్ట్ టైం. వీడియో ఊరికనే యూట్యూబ్లో పెట్టడానికి. మనం అప్కమింగ్ వీడియోస్లో ఇలా లోకల్ గాయస్ తోటి, లోకల్లో విలేజెస్ తోటి మాట్లాడడం కూడా అలవాటు చేసుకోవాలి. అలా అవుతేనే మనకి రీచ్ కూడా వస్తుంది. చూద్దాం ఫర్దర్గా. చిన్నప్పటి నుంచి నేను వేల సార్లు కోదాడ ఇదే రూట్లో ఈ విలేజ్ని పాస్ అవుతూనే వెళ్ళేవాడిని, కానీ ఎప్పుడు కూడా ఈ ఊరు లోపలికి నేను రాలేదు. సో ఇది రోడ్డు వైపు ఉన్న భాగం కాకుండా ఇంటర్నల్గా ఉండే ఊరు అన్నమాట. విలేజ్లో ఉన్న ఇంటర్నల్ రోడ్స్ కానీ ఆ హౌసెస్ కానీ ఇవన్నీ ఫస్ట్ టైం చూడడం నేను. సో ఈ తర్వాత ఇది లోకల్ రోడ్ అనమాట. అప్పుడు 10:30 అయింది టైం. ఆక్పౌన్ల విలేజ్ నుంచి హైవే ఎక్కేసాం. అక్కడి నుంచి ముకుందాపురం వెళ్ళే రూట్ అనమాట. ఇది కంప్లీట్ నేషనల్ హైవే. ఈ మధ్యలో ఒక పెద్ద స్కూల్ ఉంది, మాంటిసరీ ప్రైమ్ స్కూల్ అని కన్వర్ట్ చేశారు ఇప్పుడు. బట్ మా చిన్నప్పుడు అది ఒక బెతానియా పబ్లిక్ స్కూల్ అనే నేమ్ తోటి ఉండేది. సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా విశాలంగా ఉంది. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్కి ఇంకా ఒక 7-8 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. ఈ 7-8 కిలోమీటర్స్ కూడా కంప్లీట్గా మనం హైవే మీదే పెడ్లింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. సో ఇది హైదరాబాద్ విజయవాడ మధ్యలో ఉండే హైవే. ఇప్పుడు మనం హైదరాబాద్ దిక్కున వెళ్తున్నాం. నేనంటే ఇక్కడ లోకల్ బాయే కాబట్టి మా ఊరు నుంచి ఒక 30 కిలోమీటర్స్ రేడియస్లో సైక్లింగ్ చేస్తూ ఉన్నాను. బట్ సమ్ టైమ్స్ ఎప్పుడైతే ఈ హైవేలో, ఇది హైదరాబాద్ విజయవాడ హైవే కాబట్టి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ప్రొఫెషనల్ సైక్లిస్ట్ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి పెద్దగా బ్యాగేజ్ కూడా ఏమీ ఉండదు, కంప్లీట్గా అథ్లెట్ అవుట్ఫిట్లో ఉంటారు. హైదరాబాద్ దిక్కున వెళ్తున్నాం అన్నాం కదా, ఇక్కడ 170 కిలోమీటర్స్ హైదరాబాద్ ఉంది, అలానే 34 కిలోమీటర్స్ సూర్యాపేట ఉంది. మెయిన్గా హైదరాబాద్ విజయవాడ మధ్యలో ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది సూర్యాపేట. అయితే మా స్కూల్కి చిలుకూరు వెళ్ళడానికి నేను ఆకుపౌన్ల నుంచి ఆర్లగూడెం వెళ్ళాను కదా, ఈ ముకుందాపురం విలేజ్ నుంచి కూడా ఒక రూట్ ఉంది ఆర్లగూడెం వెళ్ళడానికి. సో అది ఇలా మనం ముందుకు వెళ్తుంటే ఒక చిన్న కాలువ కట్ట వస్తుంది, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఆర్లగూడెం విలేజ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు టైం 9:50 అయింది. మనం హైవే మీద ఉన్నాం కాబట్టి ఎంత మినిమల్ చేసినా ఈ సౌండ్ని పక్క నుంచి వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఆ సౌండ్స్ ఎక్కువగా వినపడుతున్నాయి. ఇప్పటి వరకు వీడియో మొత్తం మీద కంట్రీ రోడ్స్లో మనం రికార్డ్ చేసిన ఆడియోలో ఇంతగా డిస్టర్బెన్స్ లేదు. బట్ ఇక్కడ ఈ వెహికల్స్ ఉండడం వల్లే కొద్దిగా ఆ వెహికల్ పాస్ అయ్యేటప్పుడు డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. ఇందాక మనం సూర్యాపేట 34 కిలోమీటర్ రాయిని చూస్తే ఇప్పుడు 28 కిలోమీటర్స్ ఉంది. సో 6 కిలోమీటర్స్ కవరప్ చేసాము. బట్ మధ్యలో ఈ 6 కిలోమీటర్స్ దారిలో ఎక్కడ కూడా మధ్యలో ఒక విలేజ్ అంటూ లేదు. ముకుందాపురం నుంచి బరాకత్గూడెం విలేజ్కే ఇక్కడ మధ్యలో 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపిస్తుంది. అది ముకుందాపురం ఎంట్రన్స్ అండ్ ఇది బరాకత్గూడెం ఎంట్రన్స్. ఈ బరాకత్గూడెం ఎంట్రన్స్ నుంచి, అంటే ఈ ఫ్లైఓవర్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఎండింగ్ వరకు ఒక 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఒకవేళ మనం కిందకి దిగినట్లయితే లెఫ్ట్ సైడ్ మిర్యాలగూడ వెళ్ళడానికి ఒక రూట్ ఉంటుంది అండ్ రైట్ సైడ్లో ఖమ్మం వెళ్ళడానికి రూట్ ఉంటుంది. ఇప్పుడు బరాకత్గూడెం విలేజ్ క్రాస్ అయ్యాము. ఇక్కడి నుంచి మా విలేజ్ మునగాల విలేజ్కి నాగార్జున సాగర్ కాలువే మాకు సరిహద్దు. అక్కడి నుంచి పాస్ అయ్యే కెనల్ ఒకటి. ఎర్లీ మార్నింగ్ 6-6:30కి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు 10 దాటింది మళ్ళీ మునగాల విలేజ్కి వచ్చేసరికి. సో ఇక్కడ కాస్త అప్ ఉంటుంది, అందుకే కాసేపు వాక్ చేశాను. ఇంకా టోటల్ రైడ్ అంతా కూడా సైకిల్ మీద అయింది కాబట్టి కొద్దిగా ఈ అప్లో వాక్ చేసి అండ్ దెన్ మళ్ళీ పెడలింగ్ స్టార్ట్ చేస్తూ వెళ్ళాను. ఈ నేషనల్ హైవే ఎక్స్టెన్షన్ తర్వాత ఎగ్జాక్ట్లీ ఈ ఫ్లైఓవర్ కింద మెయిన్ సెంటర్ అయిపోయింది. ఇక్కడ అన్ని రకాల షాప్స్, ఒక సెంటర్ లాగా మారిపోయింది. ఫైనల్లీ మనం కంప్లీట్ చేస్తాం మన పర్సనల్ బెస్ట్ రైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ ఇప్పటి వరకు కూడా. మళ్ళీ మనం నెక్స్ట్ సైక్లింగ్ వ్లాగ్లో కలుద్దాం.